అంటే చాలా బాగుంది. వచ్చాడు $1 అనమాట ఇవి. సో మనకి పాడ్స్ అయితే ఇలా ఉంటాయి సింగపూర్లో. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు డే 2 సింగపూర్లో ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్గా అయితే యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళిపోతున్నాము. అది మాకు టికెట్ వచ్చేసి ఆన్లైన్లో 5,000 పడింది ఒకరికి. అండ్ చూస్తున్నారు కదా, చాలా వర్షం పడుతుంది సింగపూర్లో అయితే. నిన్న కూడా పడింది, కానీ ఒకేసారి ఆగిపోద్ది అనమాట ఇక్కడ వర్షము. బట్ స్టిల్ మనకి ఎక్కడ చూసినా కానీ సబ్వేలో వాకింగ్ ఉంటుంది, లేదా ఎంఆర్టీస్లో వెళ్ళినప్పుడు కూడా వర్షం అవాయిడ్ చేయొచ్చు. సో మనకి వర్షం పడినా పెద్ద ఎఫెక్టివ్ ఏమి అవ్వవు మన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో. సో అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాము. సో సీ యూ ఎట్ యూనివర్సల్ స్టూడియోస్. సో వర్షాలు పడినా ఏం పడినా కానీ ఇక్కడ మనకి ఇట్లా షెల్టర్స్లా ఉంటాయి. దీని ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సైకిల్ తొక్కే వాళ్ళు సైకిల్ కూడా తొక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా చాలా బాగుంది ఆప్షన్ ఇట్లా. సో ఈరోజు మన హోటల్ నుంచి డిఫరెంట్ స్టేషన్ వెళ్తున్నాము. ఇది వచ్చి బూన్ కెంగ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మ్యాప్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా హార్బర్ ఫ్రంట్కి ఉంటుంది. అక్కడి నుంచి మనకి సెంతోసా ఎక్స్ప్రెస్ తీసుకోవాలన్నమాట యూనివర్సల్ స్టూడియోస్ వెళ్ళడానికి. ఇంకోటి, ప్రతి ఒక్క మెట్రోలో కూడా మీకు వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. అది కూడా ఏం ఛార్జ్ చేయరు. ఓన్లీ ఇక్కడ అంటే ఇక్కడనే కాదు, హోటల్స్లో ప్రతి ఒక్క చోట మనకి వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంది పబ్లిక్కి, విచ్ ఈస్ రియలీ గుడ్. మీకు ఎంఆర్టీ స్టేషన్స్లో ఫ్రీ వైఫై ఉంటుంది. సో మనము ఈ టికెటింగ్ సర్వీస్ కియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇదేమో క్యాష్. ఇక్కడ మనం క్యాష్ వేసుకొని మన కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడేమో కార్డ్, అది ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, నార్మల్ కార్డ్స్ అక్కడ. ఇక్కడేమో క్యాష్. సో ఇలా మనం కార్డ్ పెట్టుకొని క్యాష్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత క్యాష్ పెట్టామో అంత రీఛార్జ్ అవుతుంది. సో చేంజ్ అది రిటర్న్ ఇవ్వదు. సో ప్రస్తుతానికి అయితే $4తో రీఛార్జ్ చేసుకుంటున్నాం. టు హార్బర్ ఫ్రంట్ కాబట్టి మనం ఉన్నది ఇప్పుడు బూన్ కెంగ్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది వచ్చి హార్బర్ ఫ్రంట్కి. సో 15 minutes పడుతుంది మనకి. అందరు ఫోన్లలోనే ఉంటారు. సో మనది హార్బర్ స్టేషన్ వచ్చేసింది, హార్బర్ ఫ్రంట్. ఇక్కడే మనం దిగాలి. సో ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి అందరు ఇక్కడే దిగారు. సో ఇక్కడి నుంచి మనము సెంతోసా ఎక్స్ప్రెస్ ఉంటుంది, దానికి వెళ్ళాలన్నమాట. సో మనము వివో సిటీకి వెళ్ళాలి, లెవెల్ 3. అక్కడి నుంచి సెంతోసా ఎక్స్ప్రెస్ ఎక్కాలి. సో మళ్ళీ మనం సెంతోసా ఎక్స్ప్రెస్లో మోనోరైల్ వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. లేదు బస్లో వెళ్ళాలి అనుకుంటే ఇటు నుంచి వెళ్ళాలి, లెఫ్ట్. బస్ సర్వీసెస్. సో ఇక్కడ మంచిగా పియానో అనేది ప్లే చేస్తుంది అమ్మాయి. సో వివో సిటీలో మనకి కంప్లీట్గా ఏటీఎమ్స్, ఫుడ్ ప్లేసెస్, మెక్డానల్డ్స్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. సో ఆకలేసి తినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ తినచ్చు. సో సెంటోసా ఎక్స్ప్రెస్ నెక్స్ట్ లెవెల్. ఇది ఒక మాల్, వివో సిటీ అనేది. సో ఇందులో H&M, స్వరాస్కి, మన ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనం లెవెల్ 3కి వెళ్ళిపోవాలి. మనం ఉన్నది ఇప్పుడు లెవెల్ 1.
సో లెవెల్ 3కి వెళ్ళిపోవాలి. సో లెవెల్ 3కి వెళ్తే మనకు అక్కడి నుంచి మళ్ళీ మోనో రైల్ ఉంటుంది. సో సెంటోసాకి మొత్తం టికెటింగ్ కౌంటర్ అనమాట ఇది. ఇక్కడి నుంచే టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి. సో మన కార్డ్లో ఏదైతే అమౌంట్ ఉందో అదే కట్ అవుతుంది అండ్ ఇది యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ట్రైన్ 3 minutesలో ఉంది మనకి. సో సేమ్ కార్డ్, సేమ్ ఇదే కార్డు యూజ్ చేయొచ్చు. దాంట్లో అమౌంట్ ఉండాలి అంతే. మనం దిగాల్సింది ఇక్కడ. మనది నెక్స్ట్ స్టాపే యూనివర్సల్ స్టూడియోస్. వావ్, రిసార్ట్ వరల్డ్ స్టేషన్. సో మనం ఉన్నది ఇక్కడ. ఇక్కడ నుంచే యూనివర్సల్ స్టూడియోస్ ఇక్కడ ఉంది. తర్వాత రిసార్ట్స్ వరల్డ్ స్టేషన్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడే అన్నీ ఉన్నాయి మనకి. మేడమ్ తుసాడ్స్, స్కైలైన్ లూజ్, సెంటోసా కేబుల్ కార్స్. సో అన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రైసెస్ మనకు ఉన్నాయి కదా. యూనివర్సల్ స్టూడియోస్, సీ అక్వేరియం, అడ్వెంచర్ కోవ్ వాటర్ పార్క్. సో టూరిస్ట్కి వచ్చేసి 83, 44, 40. సో టైమింగ్స్ వచ్చేసి 10 AM to 7 PM. సో ఇక్కడ కంప్లీట్ మ్యాప్ ఉంది. మనం ఉన్నది ఈ పాయింట్లో. సో ఇక్కడ నుంచి మనం యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాలి. అండ్ అదే కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. మలేషియన్ ఫుడ్ స్ట్రీట్ ఉంది, వాటర్ ఫ్రంట్, సీ అక్వేరియం ఉంది, డాల్ఫిన్ ఐలాండ్ ఉంది, అడ్వెంచర్ కోవ్ వాటర్ పార్క్. ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంది మీకు కావాలి అనుకుంటే. సో డిఫరెంట్ పాసెస్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి. అండ్ మీరు ఇది ఫోటో తీసుకొని పెట్టుకోండి. క్యాసినో కూడా ఉంది ఇక్కడ. సో మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతే మీరు ఇందులో చూసుకోవచ్చు. అసలు లోపల ఎంటర్ అవ్వగానే వ్యూకే అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉంది వ్యూ అసలు లోపల. చాలా బాగుంది. మనం రైట్ వెళ్తే మనకి యూనివర్సల్ స్టూడియోస్ వస్తుంది. సో అక్కడ చూసినట్లయితే క్యాసినో, కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ లెఫ్ట్, అడ్వెంచర్ కోవ్ వాటర్ పార్క్ స్ట్రైట్, సీ అక్వేరియం స్ట్రైట్, దెన్ యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ రైట్ ఉంది మనకి. సో మనమైతే ఎంటర్ అవుతున్నాము యూనివర్సల్ స్టూడియోస్. వావ్, బయట మంచి షాపింగ్ కూడా ఉంది. సో లెఫ్ట్లో మీకు మలేషియన్ ఫుడ్ స్ట్రీట్ ఉంది అండ్ స్ట్రైట్ వచ్చి మనకి యూనివర్సల్ స్టూడియోస్. సో మీరు ఎంటర్ అవ్వగానే రైట్ తిరగాలి, అప్పుడు మీకు యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రయారిటీ చెక్ ఇన్ అని. అదేంటంటే కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంది, దానికి మనకి లైన్లో వెయిట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇదే ఎంట్రన్స్. అండ్ మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. టికెటింగ్ కౌంటర్ దగ్గరే లాకర్ ఫెసిలిటీ అని అడిగితే మీరు ఏమైనా లగేజ్ మీకు అంటే చెక్అవుట్ చేసేసి మీరు చాలామంది వచ్చేస్తారు కదా నైట్ ఫ్లైట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు అట్లా వచ్చేయచ్చు. సో డైరెక్ట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. వీల్ చైర్స్, స్ట్రాలర్స్ రెంటల్స్కి దొరుకుతాయి మనకి ఇక్కడ. సిల్వర్ స్క్రీన్, వావ్ క్రేజీ అసలు. సో మనకి రెంటల్స్లో వచ్చేసి సింగిల్ స్ట్రాలర్ $15, డబుల్ స్ట్రాలర్స్ అయితే $20, వీల్ చైర్ $15, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి $50, ఐటమ్ స్టోరేజ్ బల్కీగా పెట్టుకోవాలనుకుంటే $35. సో మనకిది లాకర్స్ అనమాట. సో డిఫరెంట్ మనమే ఇక్కడ కాయిన్ అంటే $2, $5, $10 అంటే ఆ ప్రైస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది చూస్తున్నాను నేను. ఓకే, ప్రైస్ అనేది ఇందాక చూపించాను కదా $35, నాకు తెలిసి అదే అనుకుంటా. సో లైట్స్ కెమెరా యాక్షన్. సో మనమైతే లైట్స్ కెమెరా యాక్షన్కి అయితే వచ్చేసాము. సో షో అబౌట్ టు స్టార్ట్ అంట. సో వెళ్ళమని చెప్పాడు. Strictly not allowed. In a few minutes' time, you'll be entering our main soundstage, where our Universal Studios Special Effect Wizards has made a dramatic scene
featuring a Category 5 hurricane hitting New York City. These scenes includes loud noises, strong winds, intense fire effects, and heavy rain. So keep all your personal belongings as you may get wet. And parents with children, please remember to not place your children on the handrails or on your shoulders for safety reasons. And before our directors call for action, let me introduce you to one of our most famous filmmakers of all time, Mr. Steven Spielberg. Let's give him a round of applause. Hello, I'm Steven Spielberg, and this well, I know it doesn't look like much. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ ఇది. నెక్స్ట్ వాటర్ పడతాయి మన మీద, డిఫరెంట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇక్కడ. Roll playback. Cue the sun. Cue the waves. Cue the thunder. Cue the rain. And action. This is the emergency broadcast system. This is the emergency broadcast system. The hurricane is now Category 5. Stay away from all windows and extinguish all flames. Repeat, extinguish all flames. Alright, let's reset. Everything goes back to one. సో ఈ షో అయితే క్రేజీ ఉంది, సూపర్ అసలు. వావ్, షో అయితే అద్దరిపోయింది అసలు. మొత్తం తడిచిపోయాను నేను. వాళ్ళు ఏం తడవారు, మీరు ముందుండండి అన్నారు, కానీ ఆ స్పెషల్ ఎఫెక్ట్స్కి మొత్తం తడిచిపోయాము. నైస్, నెక్స్ట్ దానికి వెళ్దాము. సో నెక్స్ట్ షో రెడీ. We cannot put you in the field during a time like this, so sit tight. We will do our best. సో ఇక్కడ 3D గ్లాసెస్ తీసుకోవాలి మనం, గ్లాసెస్ తీసుకోవాలి. సో ఇది క్రేజీ రైడ్ అన్నమాట. షూట్ చేయడానికి అవుతుందో లేదో చూస్తాను. ఓ క్రేజీ ఉంది అసలు. ఓ మళ్ళీ ఇటు వచ్చాడు.
Oh shit. Save the planet. Yes, sir. Done. Super. అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కప్స్ కానివ్వండి, చూడండి. షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ సీరియస్లీ వర్త్ ఇట్ గైస్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ ఒక్క రైడ్ మనం పెట్టిన టికెట్కి పైసా వసూలు అని చెప్పొచ్చు, అంత బాగుంది. చూసింది ట్రాన్స్ఫార్మర్స్ ద రైడ్. సో నెక్స్ట్ ఇంకా మనం ఎత్తుకుంటూ వెళ్ళడం ఇట్లా. సో నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి రైట్ సైడ్ ఏమో స్టార్ బోర్డ్ కెఫే ఉంది. Let's shut the car. సో నేనైతే ఒక రైడ్ వెళ్ళాను, ఏదైతే ఓపెన్ కాల్ కింద పెట్టుకునేది కూడా ఉండదు. దాని నేమ్ గ్యాలేసియా అనేది ఉంది. అది క్రేజీ ఉంది అసలు. అది సో ఆ రైడ్స్ ఏవైతే మీకు ఏమైనా అంటే ఫిజికల్లీ ఫిట్గా ఉంటేనే ఆ రైడ్ చేయాలి, అంత ఊపేస్తుంది. సో ఇది ఈజిప్షియన్ అనే రైడ్, ఇది కూడా బాగుంటుందంట. సో ఇప్పుడు చేసే రైడ్ ఇలా ఉండబోతుంది. సో ఇదే మనం Souls will be mine for all eternity. Or refuse and savor. Your end shall be my beginning. Behold your fate. Your souls are mine. అమ్మా, ఇది కూడా టూ గుడ్ ఉంది అసలు. అంటే ఇలాంటి యాక్టివిటీస్ మస్ట్ రావాలి. భయపడకండి, ఓకే ఏముంది, బాగా భయం వేస్తే కళ్ళు మూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కలమే కాదు కదా వెళ్ళేది, వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏం భయం పడక్కర్లేదు. మానస నా లగేజ్ పట్టుకోవడం కోసం బయట ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మానస కూడా చేస్తుంది. సో డెఫినెట్లీ వర్త్ ఇట్ గైస్, వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్. సో ఇదొక డిఫరెంట్ అట్రాక్షన్. దీనికి 45 minutes వెయిటింగ్ టైం అంట. సో చూసారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో.
Archaeologists at Baldwin Alvina and the support team have been reported missing. Anything they find. Let's be సో యా ట్రెజర్ హంట్కి అయితే మనం ఎక్కేస్తున్నాము. సో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సో ట్రెజర్ హంట్ కూడా అయిపోయింది. బాగుంది, అంటే అంత అన్నిటిలో ఓకే నార్మల్గా ఉంది. మిగతావన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. అది కాకుండా మీరు ఫొటోస్ దిగాలనుకుంటే అక్కడక్కడ ఆగి మంచి మంచి ఫొటోస్ దిగచ్చు. బాయ్. సో మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంది లోపల. ఇక్కడ 8:30 AM నుంచి 8:30 PM వరకు. లాస్ట్ ఆర్డర్ అయితే 8 o'clock అంట. సో జలనాలర్ మేము ఎక్కడైతే తిరిగామో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో హార్బర్ ఫ్రంట్ నుంచి చైనా టౌన్ వచ్చేసి 3rd స్టేషన్, తర్వాత క్లార్క్ ఈక్వే, తర్వాత ధోబీ ఘాట్ నుంచి మనం ఇంటర్చేంజ్ అవుతే మళ్ళీ ఫరేర్ పార్క్ మనది. సో స్లింగ్ షాట్ ఉంది ఇక్కడ, చూసారు కదా, స్లింగ్ షాట్. సో సింగపూర్ రివర్ వాక్ అంటే క్లార్క్ వే ఇలానే ఉంటుంది. సో ఈ పబ్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి నేను విన్నాను. వైన్స్ వచ్చి 128. ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఎక్స్పెన్సివ్ అంటే $15 ఇక్కడ. ఏదైనా $15 అంటే మనం ఇప్పుడు చికెన్ మంచూరియా అలాంటివి తింటే 300-400 ఉంటుంది కదా. ఆ 300-400 అనేది ఇక్కడ 1000 రూపీస్ లాగా కామన్ అనమాట. సో $22కి మనకి మెనూ పర్ ప్యాక్స్, అంటే ఇది ఒక బఫే టైప్ అనమాట. సో మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఎఫర్డబులే ఉంది. ఇక్కడ మన రితిక్ రోషన్ వీళ్ళందరూ ఉన్నారు దీని లోపల. పోస్టర్ కనిపిస్తున్నాడా? రితిక్ రోషన్
హ్యాపీ అవర్స్లో బియర్సే $10+ అంటే అంత ఉంది బియర్స్. సో మామూలుగా అయితే $4 $5 అలా ఉంటుంది. మర్లైన్ పార్క్ దగ్గర $4-5 ఉంటుంది, ఇక్కడ వచ్చి $10 ఉంది. సో అది డిఫరెన్స్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ బిల్డింగ్సే, కలర్ బిల్డింగ్స్. సో మనకి ఆ బోటింగ్స్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం 40 minutes రైడ్ అంట. అది వచ్చి ఒక్క అడల్ట్కి వచ్చేసి $28 అనమాట. చూసారా సింగపూర్ రివర్ క్రూజ్కి ఎంతమంది ఉన్నారో లైన్లో. వీక్ డే అది కూడా. సింగపూర్ రివర్ క్రూజ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము క్లూక్లో. దానికి మనకి 3246 అయింది, అంటే ఒకరికి 1623 పడింది. ఇక్కడ వచ్చేసి మనకి $28. సో అట్లీస్ట్ 200 కలిసి వచ్చింది. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అందుకే. సో అయిపోయింది, బోట్ జర్నీ అయితే అయిపోయింది. మేము మా ప్లేస్కి మమ్మల్ని దింపడానికి తీసుకెళ్తున్నారు. ఇది కూడా వర్త్ ఇట్ అనే చెప్పాలి. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బోట్ జర్నీ కూడా చేయండి. సో ఇది మాల్, క్లార్క్వే సెంట్రల్ మాల్. సో సోవెనీర్స్ కొనాలంటే ఇది బెస్ట్ అనమాట. ఎక్కడ ఎగ్జాక్ట్లీ ముస్తఫా సెంటర్ ఆపోజిట్ మనకి సోవెనీర్స్ $1 $2లో వచ్చేస్తున్నాయి. వేరాజ్ మనకి వేరే చోట్ల అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఈజీగా $5 $6 ఉంటుంది. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది చూసినట్లయితే $1 ఇవన్నీ కీ చైన్స్ ఆర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవేమో 5 pieces $10కి. సో ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ అనమాట ఈ ప్లేస్. సో చూసుకోండి, ఎక్స్ప్లోర్ ఎస్జీ అని ఉంటుంది. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చాలా తక్కువకి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ముస్తఫా స్ట్రీట్ ఆపోజిటే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ స్నాక్స్ ఉన్నాయి, ఇండియన్ స్నాక్స్, కోకోనట్ ఇలాంటివి. సో ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో వాటర్ మిలన్స్ వచ్చి వాటర్ మిలన్స్ ఆర్ వేరే మిలన్స్ మనకి $1 అనమాట. ఇవి
సో ఫ్రూట్స్ మీరు బాగా మిస్ అవుతున్న వాళ్ళు ఇక్కడ తినచ్చు. ఎగ్జాక్ట్లీ ముస్తఫా ఆపోజిట్ లేన్లో ఉంటుంది.